కుచేలుడు ఆర్థిక బాధలలో ఉండి తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని సహాయమర్థించడం కోసం కొన్ని అటుకులు మూట కట్టుకుని శ్రీకృష్ణుని వద్దకు వెడతాడు. బాల్యమిత్రుడు తెచ్చిన అటుకులు చూసి మురిసిపోయి కృష్ణుడు 2 గుప్పెళ్ళు తిని మిగిలినవి భార్యలకు ఇస్తాడు. ఇద్దరూ చిన్ననాటి ఆటపాటలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. కుచేలుడు ఏ సహాయము అర్థించకుండానే వెనుతిరుగుతాడు. కుచేలుడు తన గ్రామం చేరేసరికి తన ఇంటి స్థానంలో చక్కటి భవనము, దాసదాసీ జనము, అందమైన దుస్తులు నగలతో భార్యాపిల్లలు కనపడతారు. ఆశ్చర్యపోతున్న కుచేలునితో, ఇదంతా మీ మిత్రుడైన శ్రీకృష్ణుల వారి అనుగ్రహం స్వామి అని చెప్తుంది భార్య. పిడికెడు అటుకులకు ఉక్కిరి బిక్కిరి అయ్యేంత ఐశ్వర్యం ఇచ్చావా స్వామి అని స్నేహితునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. భగవంతుని మనం ఏమీ కోరనవసరం లేదు. ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆయనకే తెలుసు. భగవంతుడే మన నిజమైన స్నేహితుడు. ధన్యవాదములు.